ఒక ఊరిలో ఆవుల కాపరి రోజూ తన ఆవుల మందని అడవికి తోలుకు వెళ్ళి మేపేవాడు. సాయంత్రం అన్నిటినీ గ్రామానికి తోలుకు వచ్చి వారి వారి ఇళ్లకు అప్పగించేవాడు. ఒకరోజు ఒక ఆవు దూరంగా గడ్డి మేస్తూ మిగతా ఆవులు ఊరికి తిరిగి వెళ్ళిపోయిన సంగతి గమనించలేదు. సాయంత్రం అయిపోయింది. ఎక్కడి నుంచో ఒక పెద్ద పులి ఆవుపై చంపడానికి గర్జించి దూకబోయింది. ఓ పులి, నన్ను చంపకు, నాకు ఒక లేగదూడ ఉంది, నన్ను చంపితే అది అనాథ అయిపోతుంది అని ఆవు పులిని వేడుకుంది. నువ్వు మాకు ఆహారం, నిన్ను వదిలేస్తే నాకు నా పిల్లలకు ఆకలి ఎలా తీరుతుంది, నిన్ను వదలను అని పులి గర్జించింది. అయితే నాకు 1 గంట సమయం ఇవ్వు, నేను ఊళ్ళోకి వెళ్ళి నా దూడను వేరే ఆవుకి అప్పగించి వస్తాను అని కన్నీళ్లు పెట్టుకుంది ఆవు. జాలిపడి పులి, అలాగే, 1 గంట సేపులో రాకపోతే రేపు మీ మందనంతా చంపేస్తా అని హెచ్చరించి ఆవుని వెళ్ళనిచ్చింది. ఆవు పరుగు పరుగున ఊళ్ళోకి వెళ్ళింది. తన దూడకు పాలు ఇచ్చింది. కన్నీళ్లు పెట్టుకుని నచ్చజెప్పింది. వేరే ఆవుకి తన దూడని అప్పగించింది. అన్న మాట ప్రకారం ఆవు 1 గంటలో తిరిగి పులి దగ్గరికి వచ్చింది. ఆవును చూసి పులి ఆశ్చర్యపోయింది. నీకు చావంటే భయం లేదా అని పులి ఆవుని అడిగింది. చావంటే భయమే, కానీ మాట తప్పి బతకడం చావు కన్నా భయంకరమైనది అంది ఆవు. నీ నిజాయితీకి మెచ్చాను, నీ వంటి మంచి ఆవుని చంపడం పాపం, నిన్ను వదిలేస్తున్నా, నీ దూడ దగ్గరికి పో, నేను వేరే జంతువుని వేటాడుకుంటా అని పులి అడవిలోకి పరిగెత్తింది. ఆవు సంతోషంగా చెంగు చెంగున ఇంటి దారి పట్టింది. ఈ కథలో మనం తెలుసుకున్న నీతి, నిజాయితీపరుడికి ఎప్పుడూ మంచే జరుగుతుంది.